పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి మాత్రమే కాదు, ఉమ్, కేవలం భారత్ మీదనే దాడి కాదు. ఉమ్, ఇది ప్రపంచానికి ఛాలెంజ్. వాళ్ళ యొక్క ఆలోచన విధానం మన ముందర కనబడతా ఉన్నది. రైట్ ఫ్రమ్ అమెరికన్ పెంటగాన్ ట్విన్ టవర్స్ మీద దాడి, ఉమ్, కేవలం మతం పేరు మీద దాడి. దాని తర్వాత ఈ 23లో జరిగినటువంటి ఒక పాలస్తీనా వాళ్ళు గాజా నుంచి బయటకు వచ్చి హమాస్ వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఒక ఇజ్రాయెల్ మీద దాడి, అది వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే, అంతకుముందు కూడా ఇక్కడ వాళ్ళే ఇష్టం. కాబట్టి ఇది కేవలం భారత్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదు, యావత్ నాన్ ముస్లిమ్స్ సమాజం మీద ప్రపంచంతోనే వాళ్ళు ఛాలెంజ్ చేసి యుద్ధం చేస్తా ఉన్నారు. మేం మాట్లాడితే ఈ విషయంలో మేము హిందుత్వం మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు. మోదీ ఇంకేం పని లేదా, వాళ్ళ గురించి మాట్లాడి ఓట్ల గురించి ఓట్ల వెంట చేస్తూ ఉంటారని చెప్పి మమ్మల్ని ఎద్దేవా చేసేటువంటి పార్టీలు ఉన్నాయి. కొంతమంది చాలా తెలుగుమంతులు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇవాళ ఏం కనబడతా ఉన్నది ఇప్పటికి కూడా అర్థం కాకుంటే, కేవలం టెర్రరిజం మాత్రమే కాదు కదా, అసలు వాళ్ళ దృష్టిలో ప్రపంచంలో వాళ్ళు తప్ప ఇంకేం ఉండనికి వీలేదు, మిగతా వాళ్ళందరూ కూడా కాఫీర్లు. కాబట్టి ప్రపంచం మా చేతుల్లోకి రావాలంటే మాటతోని కాదు, ఈ యొక్క ఆర్మ్స్ తోనే మేము సాధిస్తామనే ఒక ఉద్దేశంతోనే మొత్తం భయభ్రాంతులు చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా వణికించే ప్రయత్నం చేస్తా ఉన్నాం.